సార్ మీరు ఏమంటున్నారు? నేనెందుకు నా భార్యని చంపుతాను? నేరస్తులందరూ ఇదే మాటే అంటారు. నేను చంపలేదని అబద్ధం ఆడతారు. కాని సరిగ్గా ఆ పనిని చేయకుండా అనవసరంగా మాకు దొరికిపోతారు. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే 4 పేకమంటావా? సార్ నేను చెప్పాను కదా నేను చంపలేదు అని. అరవకు కూర్చో కూర్చో. ఎందుకయ్యా అరుస్తావు? కూర్చో. నువ్వు చంపలేదంటే ఇంకెవరు? ఆ టీనయ్య చంపింది సార్. ఆ, టీనా గురించి ఏదో చెప్పావు కదా. ఈ టీనా ఎవరు? ఇతని గర్ల్ ఫ్రెండ్ సార్. అబ్బో, భార్య ఉండి కూడా ఇంకో అమ్మాయితో అఫైరా? ఇన్ని టాలెంట్ ఎలా వస్తారా మీకు? మేము మా భార్యల్ని చూసి భయపడుతున్నాం. మాకు నేర్పించండియ్యా. సరేలే, నీ ప్రేమ కథని టక్కుమని చెప్పు. అది సార్, నిన్న సుమన్ యొక్క రిలేటివ్కి ఒక ఫంక్షన్ ఉంది. సో నేను కూడా వెళ్ళాను. అప్పుడే నాకు టీనా కాల్ చేసింది, నన్ను రమ్మంది. నేను కూడా తనని చూసి 1 నెల అయింది. కానీ సార్ మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అందుకే ఇదొక మంచి అవకాశం అని అనుకున్నాను. ఇప్పుడైతే సుమన్ కూడా బిజీగా ఉంటుందని, అలాగే ఇంట్లో కూడా ఎవరూ లేరు. అందుకని నేను టీనాని ఒక చోట పిక్ చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చాను. ఏం చేస్తున్నావురా? కథ మొత్తం చెప్పేస్తావేంటి? ఆ తర్వాత రొమాన్స్ చేస్తుంటారు. మాకు కావాల్సిన విషయం ఉంటే చెప్పరా. అదే సార్ చెప్తున్నాను, రొమాన్స్ ఏం జరగలేదు. రొమాన్స్ జరగడానికి ముందే సార్ ఆ తర్వాత టీనా వెళ్ళిపోయింది. బా, ఏంట్రా ఇలా చెప్పేశావు? కాదం మీద ఉన్న ఇంట్రెస్ట్ దొబ్బింది. అది సరే గాని ఇప్పుడు ఆ టీనా ఎక్కడుంటుందో చెప్పు. సార్ అది నాకు తెలియదు. ఎప్పుడు తనే నాకు కాల్ చేసి రమ్మని అంటుంది. సార్ నాకు తన పేరు తప్ప ఇంకేమీ తెలియదు సార్. మేము నీకెదల్లా కనిపిస్తున్నావా? అబద్ధం చెప్పే వాళ్ళని 100 మందిని చూస్తున్నాం. నాగి పెట్టి కొట్టానంటే మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ మీకు నమ్మకం లేకపోతే సీసీటీవీ చెక్ చేసుకోండి సార్. అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సార్ నేను చెప్పేది నిజం, నేనేం చేయలేదు సార్. ఫుటేజ్ దొరికిందా? ఎస్ సార్. ఆగ్రా, చూసి చెప్తాను. ఏం చేస్తున్నావు? ఓహో, సరే నువ్వు 2 నిమిషాలు వెయిట్ చేయి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. అలాగే. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, కోపం, ప్రేమ, అత్యాశ, ద్రోహం, చిరాకు, మోసం చేయడం, ఈ విషయాలన్నీ కూడా మనిషి లోపల అప్పుడప్పుడో తరచో బయటకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఫీలింగ్స్ అన్నీ లిమిట్ దాటితే, కొట్టి చంపేద్దామన్న కోపం వస్తే అక్కడే క్రైమ్ స్టార్ట్ అవుతుంది.
వావ్ అభిజిత్, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. దీనికి నా వైఫే కారణం. నువ్వు లక్కీ హస్బెండ్ కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగే నువ్వు కూడా హ్యాండ్సమ్గా ఉన్నావు. మ్మ్. రొమాంటిక్. మ్మ్. సరే గాని ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అన్నిటినీ ముందే చెప్పేస్తే బాగుండదు కదా. ఈ రోజు నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా. సరిగ్గా చెప్పావు. ప్రిపేర్ అయ్యే వచ్చానా? అభిజిత్, సుమన్ నువ్వా? నువ్విక్కడ ఇంకొక అమ్మాయితో ఉన్నా. నేను అక్కడ పార్టీలో నీ కోసం పిచ్చిదాల్లా వెతుకుతున్నాను. ఆ సుమన్, టెన్షన్ లో నాకు ఊపిరే పోయినట్టు అనిపించింది. నీ ఫోన్ కి ట్రై చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అరే ప్రశాంతంగా ఉండు సుమన్, ప్రశాంతంగా ఏంటి ఉండు. ప్రశాంతంగా అటువంటిది ఉండాలి? లేదు. ఏంటి ఏమీ లేదు. నా కళ్ళరా చూశాను కదా. ఏంటది? అరే తను నా ఫ్రెండ్. ఎక్కువ మాట్లాడకు. సుమన్, నోర్మై, ఆ అమ్మాయిని నేనేం చేస్తానో చూడు. అలాగే నిన్ను కూడా వదిలిపెట్టిన అభిజిత్. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏం జరగలేదు. ఏంటేమీ లేదు. నా కళ్ళరా చూశాను కదా. మరి ఏంటది? హా? టీనా వద్దు, టీనా వద్దు, వద్దు 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 టీనా వద్దు, వదిలే. టీనా, టీనా వదిలే. సుమన్, 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 ఎందుకు తన్ని చంపావు? ఎందుకు తన్ని చంపావు? బేబీ, తను మనకి మధ్యలో వచ్చింది కదా, అందువల్లే తను నేను చంపేశాను. ఇక నుంచి మనం జాలీగా ఉండొచ్చు. వస్తావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నా భార్యని చంపేశావు. ఇక్కడి నుంచి వెళ్ళు సుమన్. నేను ఇక నీతో మాట్లాడు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో సుమా, సుమా. సుమన్, 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 సుమన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యాశ గురించి చూడబోతున్నాం. నేరస్తులు అందరూ సార్ నేను చెప్పేది అబద్ధం కాదని అబద్ధం చెప్తారు. కానీ అబద్ధం అబద్ధమే, అలాగే నిజం నిజమే. నిజానికి ఒక అలవాటుంది. అది ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ కొంతమంది నేరస్తులు ఎలా ప్రవర్తిస్తారంటే అటు వాళ్ళు చెప్పేది అబద్ధం అవ్వదు, ఇటు నిజం కూడా అవ్వదు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి మేము కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. రండి చూద్దాం. జై హింద్ సార్. జై హింద్. అప్డేట్ ఏంటి? సార్, విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ అభిజిత్ స్టేట్మెంట్ తీసుకున్నాం. నాకు తెలిసి ఉదయం 4 గంటలకే చచ్చిపోయారనుకుంటాను. మ్మ్. సార్, అభిజిత్ తన వైఫ్ ని చంపింది గర్ల్ ఫ్రెండ్ తీనా అని చెప్తున్నాడు. హస్బెండ్ ఎక్కడ? రండి సార్. సుమా సార్, అది నా భార్యని చంపేసింది సార్. సుమా, ఐఎమ్ సారీ సుమన్, తప్పు నాదే సార్.
టీనా నా భార్య సుమన్ చంపేసింది సార్. సుమా, తప్పు నా మీద కూడా ఉంది. నేనే తన్ని ఇక్కడికి రమ్మన్నాను. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? రవి, నీకు చాలాసార్లు చెప్పాను టీవీలో వచ్చే క్రైమ్ ప్రోగ్రామ్ చూడకు అని. నేను చెప్పేంతవరకు నువ్వు బాడీని పోస్ట్ మార్టంకి పంపించవా? ఎవిడెన్స్ని సేకరించవా? సారీ సార్, అలాగే చేస్తాను. అంబులెన్స్కి ఫోన్ చేయండి త్వరగా. ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయి. ఇద్దరి కాల్ డీటెయిల్స్ కూడా. ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతాయో కలెక్ట్ చేయి. ఎస్ సార్. అతన్ని స్టేషన్కి తీసుకురా. ఓకే సార్. సార్, నా సుమన్ చంపేసింది సార్. సుమన్! చెప్పండి అభిజిత్, పిల్లాన్ని ఎందుకు చంపారు? ఆవిడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? మిమ్మల్ని బాగా టార్చర్ చేసిందా? ఏమంటున్నారు సార్? ఏంటి ఇంకా అర్థం కాలేదా? మీ భార్యని ఎందుకు చంపారు? సార్, మీరు ఏమంటున్నారు? నేనెందుకు నా భార్యని చంపుతాను? నేరస్తులందరూ ఇదే మాటే అంటారు. నేను చంపలేదని అబద్ధం ఆడతారు. కాని సరిగ్గా ఆ పనిని చేయకుండా అనవసరంగా మాకు దొరికిపోతారు. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే 4 పేకమంటావా? సార్, నేను చెప్పాను కదా నేను చంపలేదు అని. అరవకు, కూర్చో కూర్చో. ఎందుకయ్యా అరుస్తావు? కూర్చో. నువ్వు చంపలేదంటే ఇంకెవరు? ఆ టీనయ్య చంపింది సార్. ఆ, టీనా గురించి ఏదో చెప్పావు కదా. ఈ టీనా ఎవరు? ఇతని గర్ల్ ఫ్రెండ్ సార్. అబ్బో, భార్య ఉండి కూడా ఇంకో అమ్మాయితో అఫైరా? ఇన్ని టాలెంట్ ఎలా వస్తారా మీకు? మేము మా భార్యల్ని చూసి భయపడుతున్నాం. మాకు నేర్పించండి అయ్యా. సరేలే, నీ ప్రేమ కథని టక్కుమని చెప్పు. అది సార్, నిన్న సుమన్ యొక్క రిలేటివ్కి ఒక ఫంక్షన్ ఉంది. సో నేను కూడా వెళ్ళాను. అప్పుడే నాకు టీనా కాల్ చేసింది, నేను రమ్మంది. నేను కూడా తనని చూసి 1 నెల అయింది. కానీ సార్, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అందుకే ఇదొక మంచి అవకాశం అని అనుకున్నాను. ఇప్పుడైతే సుమన్ కూడా బిజీగా ఉంటుందని, అలాగే ఇంట్లో కూడా ఎవరూ లేరు. అందుకని నేను టీనాని ఒక చోట పిక్ చేసుకొని తన ఇంటికి తీసుకొచ్చాను. ఏం చేస్తున్నావురా? కథ మొత్తం చెప్పేస్తావేంటి? ఆ తర్వాత రొమాన్స్ చేస్తుంటారు. మాకు కావాల్సిన విషయం ఉంటే చెప్పరా. అదే సార్ చెప్తున్నాను, రొమాన్స్ ఏం జరగలేదు. రొమాన్స్ జరగడానికి ముందే సార్, ఆ తర్వాత టీనా వెళ్ళిపోయింది. బా, ఏంట్రా ఇలా చెప్పేశావు? కాదం మీద ఉన్న ఇంట్రెస్ట్ దొబ్బింది. అది సరే గాని ఇప్పుడు ఆ టీనా ఎక్కడుంటుందో చెప్పు. సార్, అది నాకు తెలియదు. ఎప్పుడు తనే నాకు కాల్ చేసి రమ్మని అంటుంది. సార్, నాకు తన పేరు తప్ప ఇంకేమీ తెలియదు సార్. మేము నీకు ఎదల్లో కనిపిస్తున్నావా? అబద్ధం చెప్పే వాళ్ళని 100 మందిని చూస్తున్నాం. నాగి పెట్టి కొట్టానంటే మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. సార్, మీకు నమ్మకం లేకపోతే సీసీటీవీ చెక్ చేసుకోండి సార్. అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సార్, నేను చెప్పేది నిజం, నేనేం చేయలేదు సార్. ఫుటేజ్ దొరికిందా? ఎస్ సార్. ఆగ్రా, చూసి చెప్తాను. తర్వాత రవి, చెప్పండి సార్. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? సార్, ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. నువ్వు పని చెయ్యి. బట్ ఈ కాల్ డీటెయిల్స్ ది, అందులో టీనా నెంబర్ ఉందేమో చూడు. ఈవినింగ్ లోగా కనిపెట్టేస్తాను. అభిజిత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్.
పార్కింగ్లో సీసీటీవీ లేదా? లేదు సార్, అక్కడ లేదు. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తెలీదు సార్, తనకేమైనా పిచ్చా? థ్యాంక్ యూ. దీనికి నా వైఫై కారణం. రే, ఏం చేస్తున్నావురా నువ్వు? అభిజిత్, నువ్వు ఇక్కడే ఉన్నావా? పార్టీలో నీకోసం వెతికి వెతికి నా ఊపిరే పోయినట్టు అనిపించింది. హ? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా నువ్వు నన్ను వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? చెప్పు. ఏంటి? ఏంటో? ఏమైంది? సార్, లైట్స్ ఆఫ్ అయిపోయాయి అనుకుంటా. బ్యాక్కి వెళ్ళి చెక్ చేస్తాను. ఏంటో? దీని తర్వాత ఉన్న ఫుటేజ్ ఎక్కడ? సార్, ఇంతే ఉంది. సార్, లైట్ పోయిన తర్వాత సీసీటీవీ పనిచేయలేదనుకుంటా. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్. వెళ్ళండి. సార్, ఇది ఇంకా విచిత్రంగా ఉంది. ఏమైంది? సార్, ఆ కత్తికి ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు. చూడండి. అభిజిత్ మాకు చెప్పిన విషయానికి, సీసీటీవీ ఫుటేజ్లో మేము చూసిన విషయానికి 2 విషయాలు కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఒకవైపు అభిజిత్ తన భార్యని టీనా చంపిందని చెప్పాడు. అదేవిధంగా ఇంకోవైపు సీసీటీవీ ఫుటేజ్లో టీనా ఉన్నట్టుగా ఆనవాళ్లు కనిపించలేదు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఆ కత్తి మీద కూడా ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు. అలా అయితే సుమన్ని ఎవరు చంపారు? దెయ్యమా? లేదంటే అభిజిత్ దేన్నైనా దాస్తున్నాడా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీతో మాట్లాడను. నువ్వు నా భార్యని చంపేశావు. నువ్వు ఒక హంతకురాలివి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోమంటున్నానా? మర్యాదగా ఏం చేస్తున్నావు? లేపండి. పోలీసుల్ని మోసం చేస్తావరా? మాకు సినిమా స్టోరీ చెప్తున్నావా? సీసీటీవీలో నువ్వు ఇంకా సుమన్ మాత్రమే ఉన్నారు. ఎందుకురా తన్ని చెప్పావు? లేదు సార్, నేను నా భార్యని చంపలేదు. ఎందుకో తానే చంపింది. తన్ని అరెస్ట్ చేయండి. ఏంటి? ఇక్కడ ఎవర్రా ఉన్నారు? ఎవరు లేరుగా? సార్, తనే టీనా చంపింది సార్. రేయ్, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎలాగైనా నీ నోటితో నిజం కక్కిస్తాను. సార్, ఒకవేళ ఇది దయ్యం అయి ఉంటుందా? తాంత్రికుడితో మాట్లాడమంటారా? మాంత్రికుడితో కాదు, సైకాలజిస్ట్తో మాట్లాడాలి. ఒకవేళ వాడి గర్ల్ ఫ్రెండ్ దెయ్యం అయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సైకాలజిస్ట్తో నేను మాట్లాడతాను, నువ్వు ఓపెన్ చేయి. ఎస్ సార్. వాడి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయి. ఏదో ఒకటి కనుక్కుండ్రా. ఓకే సార్.
ఎక్స్క్యూజ్ మీ, సార్ ఇతను ఇక్కడికి వస్తూ ఉంటాడా? ఆ, అవును, ఇతను తరచూ ఇక్కడికి వస్తుంటారు. ఇతని గురించి ఏదైనా చెప్పగలరా? అంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడా? హా, ఇతన్ని నేను నోట్ చేశాను సార్. ఏంటి? ఇతను ఒంటరిగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వస్తానంటే నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. మన ఇద్దరం సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం. కానీ రోజు కాదు, ఎప్పుడైనా ఒకసారి. ఇంకేమన్నా తెలుసా? సార్ ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ. చూసారా డాక్టర్ గారు, వీడేమంటున్నాడంటే ఆ టైంలో వాడితో పాటు తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందంట. హ్మ్. తనే తన భార్యని చంపేసిందంట. కానీ సీసీటీవీలో తన భార్యని తప్ప ఇంకెవ్వరూ లేరు. వాడు అబద్ధాలాడుతున్నాడని తెలిసిపోతుంది. కానీ కన్ఫర్మ్ కోసం ఇక్కడికి వచ్చాను. అది నిజమో అబద్ధమో తెలియాలా? అవును సార్. చూడండి ఇన్స్పెక్టర్, కొన్ని కండిషన్స్లో చూస్తే గనక కొంతమంది హాల్యూసినేషన్లో ఉంటారు. మ్మ్. వాళ్ళ కండిషన్లో ఇమాజినరీ ప్రపంచంలో ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ ఎవరో ఉన్నట్టే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో ఒకరిని చంపే అవకాశం కూడా ఉంది. ఒకరి హాలిసినేషన్లో మర్డర్ కూడా చేయగలుగుతారా? నా ఉద్దేశం అది కాదు, కానీ వాళ్ళు వేరే వాళ్ళ రూపంలో వాళ్ళని మర్డర్ చేయొచ్చు. సరే, అలా అయినా కూడా మర్డర్ వెపన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా ఉంటాయిగా? అవును, ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే.
సార్ కాల్ డీటెయిల్స్ వచ్చేసాయి, మీకు మెయిల్ చేశాను. యా నేను చూశానులే. ఇందులో టీనా పేరు లేదే. నువ్వు ఎంక్వైరీ చేసావా? యా సార్, ఇంట్రోగేట్ చేశాను. మిగతా వాళ్ళందరూ అతను నార్మల్ అంటున్నారు. కానీ ఒక బార్ ఉంది సార్, అభిజిత్ అక్కడికి తరచూ వెళుతూ ఉంటాడు. అది తన ఇంటి పక్కనే ఉంది. అక్కడున్న వెయిటర్ని అడిగి చూశాను. అప్పుడు తను అభిజిత్ తనలో తానే మాట్లాడతాడు అని చెప్పాడు. ఇంట్రెస్టింగ్. ఇలా ఇంకెవరైనా చెప్పారా? లేదు సార్, ఇంకెవరూ చెప్పలేదు. నువ్వు చెప్పింది నిజమేరా? నీ భార్యని టీనానే చంపింది. కానీ మేము కూడా మా పనిని సరిగ్గా చేశాం. టీనాని అరెస్ట్ చేశాం. టీనా దొరికిందా? ఏం దొరకకూడదా? మేము అరెస్ట్ చేయకూడదా? రవి, వీడి టీనాని తీసుకురా. తనే కదా నీ టీనా. కనిపిస్తుందా? వీడేగా నీ టీనా. ఉమ్? వీణ్ణి మర్చిపోయావా ఏంటి? నీ టీనా నిజం మొత్తం కక్కింది. నీ కథ కంచికి చేరుకుంది. నువ్వు నిజం చెప్పు, లేకపోతే కొట్టి చంపేస్తాను. చెప్పు, చెప్పమన్నానుగా. చెప్పు. సార్ అది చెప్తాను సార్, నిజం చెప్తా. చెప్పు. సార్ అది హే, ఒక్క నిమిషం. వాణ్ణి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు రవి? తీసుకెళ్ళి లాకప్లో పడే. ఏ పద వెళ్ళు. ఇప్పుడు చెప్పు. సార్, సుమన్ రోజు నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఉమ్, నన్ను తిడుతుంది. ఎందుకంటే పెళ్ళయ్యాక ఇంటర్లుడిగా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ సార్, నేను తను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే వాళ్ళ పేరెంట్స్కి తను ఒక్కతే కూతురు. సో తనకి డబ్బుకు కొదవే లేదు. కాబట్టి నేను వాళ్ళకి ఇంటర్లుడిగా వెళ్ళిపోయాను. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత సుమన్ యొక్క ప్రేమ మెల్లగా తగ్గింది. నన్ను చులకనగా చూస్తుంది. చాలా దారుణంగా ట్రీట్ చేయడం మొదలెట్టింది. నేను సుమన్ని డివోర్స్ చేయలేను, ఎందుకంటే అలా చేస్తే తన ప్రాపర్టీని కోల్పోతాను. అందుకనే నేను ఒక ప్లాన్ వేశాను. ఏం ఆలోచించానంటే, నేను హాలుసినేషన్తో నాటకం వాడి పోలీసుల నుంచి తప్పించుకుందాం అనుకున్నాను. ఇంకా నాకు దీనికి ఇద్దరు కావాల్సి వచ్చారు. అందుకనే నేను వెయిటర్ని నేను నా ప్లాన్లో చేర్చుకున్నాను సార్. ఒక నిమిషం. చెప్పండి సార్. ఉంచుకో టిప్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్. నీ పేరేంటి? అజీం ఖాన్. అజీం? అవును సార్. అజీం కూర్చో. సార్, అంటే ఓనర్ చూస్తే ఎవరు చూడరు, నేను వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు కూర్చో. అలాగే సార్. అన్నట్టు నీ పేరేమన్నా అజీమే కదా? అవును సార్. అజీమ్, లైఫ్ లాంగ్ వెయిటర్గానే ఉండాలనుకుంటున్నావా లేక డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? నాకేమీ అర్థం కాలేదు సార్. నీకు డబ్బు కావాలా? 2 లక్షలు ఇస్తాను. ఏం చేయాలి సార్? ఎవరినైనా మర్డర్ చేయాలా ఏంటి? లేదు లేదు, మర్డర్ చేయక్కర్లేదు. నువ్వు ఒక మెయిన్ ఫ్యూజ్ని కట్ చేస్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్, ఇందులో పోలీస్ ప్రాబ్లం ఉండదు కదా? ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనంతా ప్లాన్ చేశాను. నువ్వు ఒక ఫ్యూజ్ని కట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని సెర్చ్ చేయాలి. ఇలా చేస్తే 2 మినిట్స్లో 2 lakhs వస్తాయి. 2 లక్షలా? నిజంగా ఏ ప్రాబ్లము రాదు కదా సార్? ఏ ప్రాబ్లము రాదు. ఓకే సార్, నేను చేస్తాను. ఓకే, నేను నీకు చెప్తాను. ఓకే సార్. సార్, అజీమ్ ఒప్పుకున్నాడు. ఇంకా ఆ రోజు నైట్ నేను నా కార్ వెనకాల డిక్కీలో అజీమ్ని తీసుకొచ్చాను. ఎందుకంటే సీసీటీవీలో వాడు ఉండకూడదు అనుకున్నాను. అభిజిత్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడ నీ కోసం నేను పార్టీలో వెతికి వెతికి నా ఊపిరే పోయినట్టు అనిపించింది. అసలు నువ్వు ఎలా నన్ను వదిలేసి వస్తావు? నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసి వచ్చావు? నేను
చెప్పు. టీనా వద్దు, ఎందుకు? టీనా వద్దు. సుమన్, సుమన్. సార్, ఆ తర్వాత పోలీసులు ఎక్కడికి వచ్చేసారు సార్. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా. నీలాంటి మూర్ఖులందరూ మమ్మల్ని మూర్ఖులు అనుకుంటున్నారు. మీలాంటి మూర్ఖులే ఇంత బాగా ప్లాన్ చేస్తే మేము ప్లాన్ కోసం ట్రైనింగ్ తీసుకుని వస్తున్నాం. సరే, ఇక నుంచి జైల్లో జాలీగా ఉండు. ఖైదీలతో వినిశ్చిత కొట్టు. సార్, మీరు అడిగినట్టు నేను నిజమంతా చెప్పేశాను కదా, ఇంకెందుకు నన్ను కొడుతున్నారు? నువ్వు నిజం చెప్పినందుకు శిక్ష పడదు. ఇన్ని రోజులు మమ్మల్ని మూర్ఖులు చేసావు కదా, అందుకేరా. వదలకు విని. సార్, సార్, సార్. ఫ్రెండ్స్, నేరస్తుడు ఎంత స్మార్ట్గా ఉన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇరుక్కుంటాడు. అభిజిత్ అలిషినేషన్ అది ఇదని కథ చెప్పాడు, తప్పించుకుందాం అనుకున్నాడు. పోలీసుల్ని మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. అభిజిత్ ఇందులో ఒక చిన్న తప్పు చేశాడు. వాడు కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని రిమూవ్ చేసేశాడు. దీనివల్ల వాడి మీద ఉన్న అనుమానం బాగా పెరిగిపోయింది. ఇవాళ అభిజిత్ జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు చేసిన తప్పుని ఆలోచించి బాధపడుతున్నాడు. ఇలా చేసుండకూడదని ఆలోచిస్తున్నాడు. నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. ఈ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త కథతో నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.